వస్తున్నాడు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా వ్లాగ్స్. ఈరోజైతే నేను 10 మినిట్స్లో ఇంట్లోనే నెయ్యి ఎలా చేసుకోవాలో ఈజీగా మీకు చూపిస్తానండి. ఆల్రెడీ ఒక వీడియోలో మనమే పాల మీద మీగడ తీసి స్టోర్ చేసి వెన్న చేసేది చూపించాను కదా. ఇదైతే అదంతా అవసరం లేదండి, డైరెక్ట్ వెన్ననే దొరుకుతుందండి మనకి. హెరిటేజ్లో తెప్పించుకాను మేమైతే, అన్ని దాంట్లో దొరుకుతుంది. విజయ పాల ప్యాకెట్లు విజయ ఉంటుంది కదా, దాంట్లో అన్నిట్లో దొరుకుతుంది. మేమైతే హెరిటేజ్ తెప్పించుకున్నాము. కుకింగ్ బటర్ అని రాసి ఉంటారండి దీనికి. విజయది అయితే ఇంకా బాగా వైట్ ఉంటుందండి. మేమైతే కర్నూలు అని చెప్పాం కదా, అక్కడైతే విజయ దొరుకుతుంది మాకు ఏపీలో. ఇంకా ఇక్కడైతే దొరుకుతుంది హెరిటేజ్. దీంట్లో అన్సాల్టెడ్ సాల్టెడ్ అని 2 రకాలు ఉంటాయండి. మేమైతే వంటకే మామూలు డైలీ యూజ్కి కాబట్టి మేము సాల్టెడ్ కాకుండా అన్సాల్టెడ్ తీసుకున్నాము. కొంతమంది చపాతీలకి బటర్ నాన్లకి దాంట్లోకి వేసుకునే వాళ్ళైతే సాల్టెడ్ తీసుకుంటారు. పైన చూసి తీసుకోవాలి మనము, సాల్టెడ్ అన్సాల్టెడ్ అని. సాల్టెడ్ తీసుకుంటే మళ్ళీ ఉప్పు ఉంటుంది, నాకు తెలిసి అదేం బాగుండదు. అందుకే అన్సాల్టెడే తీసుకోండి మీరు కూడా. చూడండి ఇలా వచ్చేస్తుంది ప్యాకింగ్. దాన్ని అయితే నేను ఫస్ట్ తెచ్చిన వెంటనే బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టామండి. తెచ్చిన వెంటనే ఇలా ఒక గిన్నెలో వాటర్ అంతా ఇంకిపోయినాక వేసేయాలండి మొత్తము. చూడండి కొంచెం ఎల్లో కలర్ ఉంది కదా, టేస్ట్ అయితే బాగుంది. మీకు మీగడంతా తీసి అదంతా ఓపిక లేకుంటే ఇలా చేసేసుకొని మీరు కూడా. ఇంతకుముందు వీడియోలో నేనే మీగడ తీసి అదంతా చేశాను కదండి. ఇంక ఈసారి అయితే మీగడ తీయలేదు, అందుకే డైరెక్ట్ ఇది చేసుకున్నాను. దీనికైతే చూడండి కొంచెం వాటర్ లేకుండా అంతా ఇంకిపోయిన తర్వాత ఒట్టిగైనాక గిన్నె పెట్టిన వెంటనే నీళ్ళన్నీ ఇంకిపోయినాక మొత్తం అట్లా వేసేసేయండి. ఇదైతే హాఫ్ కేజీ అనుకుంటే ఎంత 500 గ్రామ్స్, 500 గ్రామ్స్ అండి ఇది. చూడండి ఫస్ట్ బాగా గట్టిగా ఉంటుంది కదా, తొందరగా తెచ్చిన వెంటనే వేసేసుకోండి మీరు, కరిగిపోతుంది లేకపోతే. కొంతమంది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత చేసుకుంటారు, అట్లా ఎందుకని నేను డైరెక్ట్ వాళ్ళు ఆర్డర్ తెచ్చిన వెంటనే చేసేసాను. చూడండి కొంచెం కొంచెం కరుగుతుంది, మొత్తం ఒకటేసారి వేసేసాను. మొత్తం ఇట్లా పీస్ వచ్చింది 500 గ్రామ్స్ది. చూడండి ఎంత గట్టిగా ఉందో. పెద్ద గిన్నె పెట్టాలండి, గుర్తుపెట్టుకోండి. మనం ఏదో అంత జిడ్డు అవుతుంది నెయ్యికి అట్లా అనుకొని గిన్నె చిన్నది పెట్టినామనుకో మొత్తం పొంగిపోతుంది. చూడండి ఇప్పుడు గిన్నెలో అడుగున కొంచెం కనిపిస్తుంది కదా, అది మొత్తం మరిగినాక చూపిస్తాను. ఇంత పెద్ద గిన్నె పెట్టినా కూడా నాకు కూడా పైకి వచ్చేసింది. మా అమ్మ చెప్పింది అక్కడికి పెద్ద గిన్నె పెట్టుకోవాలి పొంగిపోతుందని. నాకైతే గుర్తులేదనుకోండి, మామూలుగానే కొంచెం అది పట్టాలి కదా అన్నట్టు పెద్ద గిన్నెలోనే పెట్టాను. అక్కడికైనా కానీ నిండు వచ్చేసింది. నాకైతే భయం వేసింది మొత్తం పొంగిపోతుందేమని. ఎందుకంటే ఇది 300 రూపీస్ అండి, అంత కాస్ట్లీది వేస్ట్ అయిపోతే మనకి బాధలేస్తుంది కదా. ఫస్ట్ అందుకే పెద్ద గిన్నె పెట్టుకోండి. ఇప్పుడు చూడడానికి అడుగున కొంచెం ఉంది కదా, అంత అయిన తర్వాత చూపిస్తా, పైకి వచ్చేస్తుంది అది. మీరు చిన్న గిన్నెలు పెట్టుకున్నారనుకో మొత్తం వేస్ట్ అయిపోతుంది, మీ నెయ్యి మొత్తం పొంగిపోతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకొని బాగా పెద్ద గిన్నె తీసుకోండి. ఇప్పుడు చూపిస్తా చూడండి, ఇప్పుడు కరిగిపోతుంది కదా, అంత ఒక హాఫ్ దాకా కరిగిపోయింది, ఇంకా కొంచెం ఉంది. ఇట్లా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. అలానే వేసి వదిలేయొద్దండి, అలానే వేసి వదిలేసారనుకో అడుగంటుతుంది అనమాట. అది అట్లే మొత్తం పీస్ అంతా దానికే అతుక్కుపోతుంది వెన్నది. నేనైతే కలుపుతూ ఉన్నా చూడండి, అక్కడే కలుపుతూ ఉండాలా మనం ఎక్కడికి పోకుండా. దీంట్లో కావాలంటే కొంతమంది తమలపాకులు వేసుకుంటారు, కొంతమంది లవంగాలు వేసుకుంటారు, అది స్మెల్ కోసము. ఒక 2-3 పీసెస్ లవంగాలని వేసుకుంటారు. తమలపాకులు ఈ నెయ్యిలో వేసినట్టు చాలా టేస్ట్ ఉంటాయి. మా ఇంట్లో అయితే తమలపాకులు అయితే లేవు. నేను ఇది ఆర్డర్ పెట్టినప్పుడు తమలపాకులు పెట్టాలని మర్చిపోయినాను. మా అమ్మ అయితే కంపల్సరీ వెన్న కరగబెడితే తమలపాకులు వేస్తుండే, బాగా కరకరలాడేటట్టు చేస్తుండే మా అమ్మ అయితే తమలపాకులు. ఒక్కోసారి అయితే అవి మెత్తగా వస్తాయి దీంట్లో వేసిన వెంటనే కూడా. బాగా కొంచెం ముదురు తమలపాకులు వేసుకోవాలంట, అంత కరిగిన తర్వాత దించేటప్పుడు వేసుకోవాలి. అప్పుడైతే బాగా కరకర అంటాయి ఆ తమలపాకులు, అయితే భలే టేస్ట్ ఉంటాయి. దానికి అంత నెయ్యి పీల్చుకొని ఉంటుంది అనమాట. మేమైతే చిన్నప్పుడు బాగా తింటుంటిమి. ఇంక ఇప్పుడైతే మా ఇంట్లో తమలపాకులు లేవు కాబట్టి నేను వేయలేదు. చూడండి అంత కరిగిపోతుంది. మామూలుగా అయితే ఇంకా డైలీ మీగడ వచ్చే వాళ్ళైతే డైలీ కొంచెం కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంటారు కదా, ఇంకా మనకి అంత ఓపిక లేదు. అట్లా కొన్ని పాలకైతే రావు కదండి, ఫుల్ క్రీమ్ కాకుండా మామూలు పాలకి కొంతమంది నీళ్ళ పాలు పోస్తారు, మామూలు పాలకి అట్లయితే కింద మీగడ రాదు కదండి.
ఇంకా 15 డేస్ 20 డేస్ అట్లా తీసి పెట్టి చేసుకునే ఓపిక లేకుంటే మనకి ఇంకా ఇలా రెడీమేడ్ తెప్పించుకొని చేసేసుకోండి. కంపల్సరీ 1 మంత్ వస్తుందండి మనకైతే. ఓ 2-3 మెంబర్స్ ఉంటే మాత్రం 1 మంత్ వస్తుంది మనకి. ఒకవేళ మీరు తినేదాన్ని బట్టి ఒకవేళ తొందరగా అయిపోతుందంటే ఇంకా 15 డేస్కి ఒకసారి తెప్పించుకోండి. మాకైతే 1 మంత్ వస్తుందండి ఇది. మామూలు భక్షాలు అంటారు కదా, మేమైతే కర్నూలుకి పోయినప్పుడు భక్షాలకి నెయ్యి వేసుకొని తిన్నామండి, చాలా బాగుంటుంది. భక్షాలకి కంపల్సరీ నెయ్యి ఉండాలి. ఇప్పుడు దీపావళి పండగకి గారెలు చేస్తాం కదండి, అది కూడా మీకు ఫుల్ వీడియో పెడతాను. గారెలు ఈజీగా చేసుకోవచ్చు. దానికి గసాలు నెయ్యి అవి ఉంటే చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. అందుకని మేము దీపావళి పండగ వస్తుంది కదని తెప్పించుకున్నాము. గారెలకి మీకు ఈ గారెలు కూడా ఒక 1/2 అవర్ 1 అవర్లో అయిపోతుందండి చేసేది, మీకు చూపిస్తాను. అవి 15 డేస్ అయినా 1 మంత్ అయినా ఏం కాదు. గారెలు కూడా మీకు చూపిస్తాను ఈజీ మెథడ్లో. ఈ మధ్య చాలా రోజులే కదా వంటలు సరిగా పెట్టట్లేదు కదా, గారెలు అయితే చూపిస్తాను మీకు. నెక్స్ట్ టైం మీరు కూడా అలా చేసుకోవచ్చు దీపావళికి. మా సైడ్ అంతా దీపావళికి అలాగే చేస్తారు. అత్రాసలు చేస్తారు కదండి కొంతమంది. అత్రాసలు దగ్గు వస్తుంది, అట్లా గొంతులో పడదు కదా కొబ్బరికి దానికి బియ్యం పిండికి. అలా లేని వాళ్ళు ఇట్లా గారెలు చేసుకోండి. గోధుమ పిండితో చేస్తాను, బాగా స్మూత్గా వస్తుంది. మీకు అది చూపిస్తాను. నేను ఎల్లుండి చేస్తాను, అది పండగ రోజు ఆ రోజు చూపిస్తాను. ఈరోజు కూడా చేసుకున్నాము మేము. ఈరోజు అయితే మామూలుగా సేమియా పాయసం అవి చేసి పెడతాము దేవునికి పటాలు కడిగి. అవి గారెలు అవి ఎల్లుండి చేస్తాను, అప్పుడు చూపిస్తాను మీకు. చూడండి ఇప్పుడైతే అంతా కరిగిపోయింది కదా, వెన్న అంతా కరిగిపోయింది. తర్వాత అంతా నురుగు వస్తుంది కదా ఇట్లా. ఇప్పుడు నురుగు వస్తుంది కరిగిపోయిందని వెంటనే మనం ఆఫ్ చేయకూడదు. అట్లే ఆ నురుగంతా మొత్తం ఆరిపోవాలి, ఆ నురుగంతా. ఇప్పుడు చూడండి నురుగు మొత్తం గిన్నె పైకి వస్తుంది చూడండి, మీకు చూపిస్తాను. నేనైతే పొంగిపోతుందేమని భయపడినా చాలా. అంత కాస్ట్లీ అంతా వేస్ట్ అయిపోతుంది కదా. తొందరగా స్టవ్ ఆఫ్ చేసేసిన అనమాట ఫ్లేము. అందుకని కొంచెం లోపలికి పోయింది. అక్కడికైనా కానీ చుట్టూ కొంచెం లైట్గా ఒక 2-3 స్పూన్లు మాత్రమే కిందికి పడింది. ఇంకా తర్వాత తొందరగా ఆపేసిన బట్టి సరిపోయింది. చూడండి ఇందాక చాలా పైకి వచ్చింది కదా, ఇప్పుడు ఆపేసినందుకు మంట లోపలికి వెళ్ళిపోయింది మొత్తము. లేకపోతే మొత్తం వేస్ట్ అయిపోతుండే మనకి. దాంట్లో ఇంకా మనం 1/2 కేజీ తెప్పించుకుంటే కనీసం 1/2 కేజీ కూడా మిగలదు, ఇంకా మొత్తం పొంగిపోతుంది. అట్లా ఒక్కసారి పైకి మొత్తం పొంగిన తర్వాత చూడండి అట్లే కలుపుతుంటే ఇంకా మొత్తం అంతా లోపలికి పోతుంది నురుగు. అంతవరకు మనం అది ఫ్లేమ్లో కలుపుతూనే ఉండాలి, అప్పుడే ఆపకూడదు. మీరు ఇంకా నురుగు వచ్చింది కదా, అది వెన్నంతా కరిగిపోయింది కదా ఆ పీస్ అంతా అని మీరు ఆఫ్ చేసినారనుకో అది బాగుండదండి, నిల్వ ఉండదు నెయ్యి. అందుకని బాగా నెలలోనైనా మనకి చెడిపోకుండా అంటే బాగా మసలాలి అది. చూడండి ఈ నురుగు అంతా ఇప్పుడు ఫుల్ నురుగు వచ్చింది కదా ఇందాక గిన్నె నిండా. ఇప్పుడు అదంతా మళ్ళీ నురుగంతా పోయి మామూలుగా వాటర్ లాగా అవుతుంది, మీకు చూపిస్తాను. అంతవరకు మీరు కలుపుతూనే ఉండాలా. మామూలుగా నెయ్యిది చేసుకునే ప్రాసెస్ ఇదే అండి. నురుగు వచ్చిన వెంటనే ఆపేస్తుంటారు కొంతమంది. అదైతే తొందరగా చెడిపోయిన స్మెల్ వచ్చేస్తుంది నెయ్యి. కొంతమంది దగ్గర చాలా రోజులు పెడితే బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది కదా, అలా అయిపోతుంది అనమాట మీరు సరిగా చేయకుంటే. చూడండి ఇందాక పైకి వచ్చింది కదా, మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి కూడా మళ్ళీ నురుగు వచ్చింది చూడండి మొత్తం అంతా. తొందరగా కలిపేసి నేను మళ్ళీ ఫ్లేమ్ అంతా తగ్గించేసాను. ఇంకా అప్పుడు లోపలికి పోయింది. 1-2 సార్లు కొంచెం బాగా నురుగు వచ్చేంతవరకు మసిలిస్తేనే బాగుంటుందండి నిల్వ. మనకి నెలంతా కూడా మనకి ఏం స్మెల్ రాకుండా బాగుంటుంది అనమాట. దాంట్లో వెన్న క్వాంటిటీ అట్లా ఏమన్నా కొంచెం ఉండిపోయింది అనుకో తర్వాత మనకి స్మెల్ వస్తుంది అనమాట. అందుకే బాగా ఇట్లా నురుగు వచ్చేంతవరకు మసిలిస్తూనే ఉండాలి. అది వాటర్ లాగా ఈ నురుగంతా పోయి మనకి వాటర్ లాగా నీళ్ళలాగా కనపడాలి నెయ్యి. అప్పుడు మీరు మంట ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఒక 10 మినిట్స్ 12 మినిట్స్ అట్లా పట్టిందండి నాకు. చూస్తున్నారు కదా మొత్తం అంతా కరిగిపోతుంది. ఒక 1/2 అవర్ అట్లా మీరు 20 మినిట్స్ కష్టపడినారనుకో నెలంతా హాయిగా నెయ్యి వేసుకొని తినొచ్చండి. మనం మామూలుగా కూడా బయట దొరుకుతాయి కదండి ప్యాకెట్స్ నెయ్యిలు, రకరకాల నెయ్యిలు దొరుకుతుంటాయి కదా సీల్ చేసినట్టు ఆల్రెడీ నెయ్యివి. అవి దగ్గు వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడైతే మొత్తం అయిపోయి నెయ్యి వాటర్ లాగా కలర్ వచ్చేసింది కదా, నురుగంతా ఆరిపోయింది చూడండి. అప్పుడు మీరు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఫ్లేమ్ కట్టేసేయండి. ఇంక అప్పుడు
ఇది వెంటనే వడేసుకోవద్దండి, ఇట్లా వడేయాలన్నమాట. ఏదైనా జాలి దాంట్లో మనం కాఫీ వడేసేది దాంట్లోనే వేసుకోవాలి. వెంటనే వేసారనుకో మొత్తం అది ప్లాస్టిక్ అంతా కాలిపోతుంది. స్టీల్ది అయినా కూడా వెంటనే వేయొద్దండి, కొంతసేపు చల్లబడినాక వేయండి. చూడండి ఇప్పుడైతే నేను కడిగి పెట్టుకున్నాను ఒక బాక్స్లోకి తీయడానికి. దాంట్లో వాటర్ లేకుండా మొత్తం అంతా ఇంకిపోవాలి. ఇది ఏం లేకుండా వాటర్ ఫ్యాన్ కింద పెట్టానండి. మనం ఏ గిన్నెలు అయితే వడేయాలనుకుంటున్నామో ఆ గిన్నె కడిగి పెట్టుకోండి ఫస్టే. చూడండి ఇప్పుడైతే కొంచెం చల్లగైంది, అందుకే నేను వడేస్తున్నాను. వడేయడం ఎందుకంటే కొంచెం ఏమన్నా దాంట్లో గసి అట్లా ఏమన్నా ఉంటుంది కదా, అదంతా పోతుంది, మనకి బాగా వైట్గా వస్తుంది వెన్న. నెయ్యి మర్చిపోయి వెన్న అంటున్నా. చూడండి ఇప్పుడు కొంచెం బ్లాక్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు మనం వడేసిన తర్వాత అంతా వచ్చేస్తుంది చూడండి బాగా కలరు. నేనైతే ఇప్పుడు వడేస్తున్నాను. మొత్తం అంతా వడేసినాక చూపిస్తా మీకు. మళ్ళీ ఒక చేత వీడియో తీసుకుంటా ఒక చేత వేయడానికి పోతే ఆ జిడ్డుకి మొత్తం కారిపోయింది అనుకో మొత్తం వేస్ట్ అవుతుంది కదండి, అందుకే కొంచెం చూపించి పక్కకు పెట్టేస్తాను నేను. అంత వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూడండి కలర్ చూస్తేనే బాగుంది కదా. ఇంకా ఏపీలో అయితే విజయ గోల్డ్ అవి దొరుకుతాయి కదండి పాలు, అవి అయితే చాలా బాగుంటుందండి, వైట్గా వస్తుంది వెన్న. మామూలు మనం పశువుల దగ్గరికి వెన్న తెచ్చుకుంటాం కదా అట్లే ఉంటుంది. ఇది కొంచెం ఎల్లో ఉంది ఇక్కడ హెరిటేజ్ది, హైదరాబాద్లో ఇదే దొరుకుతుంది. విజయ గోల్డ్ అవి రావు కదండి ఇక్కడ మిల్క్. ఇంకా సరే ఇక్కడ ఇదే ఉంది కదని ఇదే తీసుకెళ్ళాము. ఇంకా ఇక్కడ రకరకాలు ఏమేమి ఉన్నాయి కానీ పాలు మేము తిరుమల పాలు అట్లా రకరకాలు ఉన్నాయి కానీ మేమేం వాడము. ఇంకా కొంచెం హెరిటేజే బాగుంటాయని హెరిటేజ్ తీసుకుంటున్నాము. ఇంతకుముందుకు ఒక ఆయనతో వేరే వాళ్ళతో పోపించుకుంటుంటిమి, ఆయన కూడా సరిగా రావట్లేదండి, 2 డేస్కి ఒకసారి అట్లా వస్తా అంటుంటే ఇంకా ఎందుకులేని ఇంకా మేము ఒక ప్యాకెట్స్ తీసుకుంటున్నాము. చూడండి కొంచెం అంత గసి వచ్చింది కదా దాంట్లోకి. మీరు ప్లాస్టిక్ దాంట్లో అట్లా వడేసి వేస్తారంటే వెంటనే వేయొద్దండి, ఆ జిడ్డుకైతే ఒకసారి నాది మొత్తం అంతా ప్లాస్టిక్ అంతా మొత్తం వేస్ట్ అయిపోయింది, నెయ్యి కూడా వేస్ట్ అయిపోయింది. అప్పుడైతే స్టీల్ది లేక దాంతో వేసింటి, తర్వాత అందుకే స్టీల్ది కొనుక్కొని దాంట్లో వేస్తున్నాను. మా అమ్మ చెప్పింది వేడిది వేయొద్దు, కొంచెం చల్లబడినాక వేయని చెప్పింది, అందుకే ఇంకా కొంచెం చల్లగైనాక వేస్తున్నాను. చూడండి ఇంకా కొంచెం మిగిలింది, అది కూడా వేసేస్తున్నా. అంత గసి వచ్చింది చూడండి, ఒక 1/2 కేజీ దానికి. ఎట్లయినా కొంచెమైనా గసి వస్తుంది కదండి, మనం బయట పశువుల దగ్గరికి పోయి తెచ్చుకున్న వెన్నకైనా సరే కొంచెమైనా గసి వస్తుంది కదండి, దీనికి కూడా వచ్చింది. అంత వచ్చింది గసి, అంటే అదంతా వేస్టేజ్ అనమాట. ఒకవేళ మీరు ఎక్కడైనా మీ చుట్టుపక్కల వెన్న కావాలంటే వేరే పాలతో దొరికినా కానీ తీసుకోండి, కుకింగ్ బటర్ అంటే ఇస్తారు. ఇప్పుడు డైరెక్ట్ పశువుల వాళ్ళు తెచ్చి వెన్న అమ్మేది అదంతా ఇప్పుడు ఎక్కడుందండి. మా ఊర్లో అయితే చిన్నప్పుడు ఇంటికే వచ్చి వెన్న అమ్మేవాళ్ళు ఇస్తుండండి. మా ఊర్లో పశువులు కాసేవాళ్ళు చాలామంది ఉంటుండ్రి, వాళ్ళు వచ్చి మన దగ్గర ఇట్లా తూకం వేసి ఇస్తుండండి వెన్న ఫ్రెష్ది. ఇప్పుడైతే అదంతా ఎవరు తెచ్చేస్తారండి, సిటీలో ఎవరు ఇయ్యరు కదా, ఇంకా అందుకే అన్నీ రెడీమేడ్ తీసుకోవాల్సిందే. మనం ఒకవేళ తీసుకొని చేసుకుందాం అన్నా కూడా అంత ఓపిక ఉండదు. ఇప్పుడు ఇట్లా 2 డేస్కి ఒకసారి అట్లా వస్తామంటే మనకి ఇంట్రెస్ట్ ఉండదు కదా పాలు పోపించుకోనికే, ఇంకా అందుకే అందరు ప్యాకెట్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు. చూడండి ఇప్పుడు ఒక డబ్బా చూపించిన కదా మీకు, దీంట్లో ఒక హాఫ్ కేజీ దాకా పడుతుందండి దీంట్లో స్టోరేజ్. దానికి ఎంత నెయ్యి వచ్చిందో మీకు ఇప్పుడు చూపిస్తాను, అదంతా పోయిన తర్వాత. చూడండి దాని నిండా వచ్చింది కదా బాక్స్ నిండా. అది తర్వాత గడ్డ కట్టిన తర్వాత అంతా ఎల్లో కలర్గా మారిందండి, అది కూడా చూపిస్తాను మీకు. అది కొంచెం మధ్యాహ్నం అట్లా కాగబెట్టింటే రాత్రికి అట్లా అంతా గట్టిగా అయిపోయిందనమాట నెయ్యి.
అది అయిన తర్వాత మీకు చూపిస్తా ఎలాగైందో, అప్పుడు కూడా వీడియో తీసినాను. ఇప్పుడైతే అంత నీళ్ళు ఉంది కదా, ఇప్పుడే కాగబెట్టినాం కాబట్టి కొంచెం నీళ్ళు ఉన్నప్పుడు తొందరగా కొంచెం చల్లబడితేనే వేసేసుకోండి. లేకపోతే గట్టిగా అయితే మనకి వడేయనికి రాదు కదా, మళ్ళీ మొత్తం కరిగిపోయినాక మళ్ళీ గడ్డ కడుతుంది కదా నెయ్యి, అప్పుడు వడేయనికి రాదు. మరీ వేడిగున్నప్పుడు వేయొద్దండి, మరీ చల్లగున్నప్పుడు వేయొద్దండి. కొంతసేపు అయిన తర్వాత వేసేయండి. చూడండి, మూతకు కానీ దేనికి కానీ తడి లేకుండా చూసుకోవాలి మనము. కొంచెం ఒక్క చుక్క వాటర్ కలిసినా కానీ నెయ్యి స్మెల్ వచ్చేస్తుంది, మీరు తినడానికి పనికిరాదు. ఇంకా మనం అంత రేటు పెట్టి తీసుకొని వాటర్ కలిసిందనుకో మనం ఇంకా కొన్ని రోజులకే పక్కకు పడేయాల్సి వస్తుంది. ప్యాకెట్ నెయ్యి కంటే కొంచెం మనం చేసుకునేది బాగుంటుంది కదా అని తెప్పించుకైనా. చూడండి, దాంట్లోకి సరిపోయేది ఒక స్పూన్ కూడా వాటర్ లేకుండా చూసుకున్నాను, అంతా తుడిచిపెట్టాను పక్కన. అంతా ఆరిన తర్వాత మీకు చూపిస్తాను. కొంతసేపు తర్వాత గడ్డ కడుతుంది కదా, అప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే బాగా గట్టిగా అయింది చూడండి. చూడండి, ఇప్పుడైతే గట్టిగా అయింది, బాగా అంత పేరిందనమాట. ఈవినింగ్ కల్లా, మధ్యాహ్నం అట్లా చేశాను, అది రాత్రి అయిందనమాట మొత్తం అట్లా గట్టిగా అవ్వడానికి. చూడండి, చూడడానికి ఎల్లో కలర్ వచ్చింది కదా. కర్నూలు అయితే బాగా వైట్గా వస్తుంది అనమాట. కానీ ఇది కలర్ ఎల్లోగా ఉన్నా కానీ టేస్ట్ మాత్రం బాగుందండి. టేస్ట్లో అయితే ఏం తేడా లేదు. కర్నూలు ఏపీలో విజయపాలు దొరుకుతాయి అన్న కదా, దానికి దీనికి టేస్ట్ అయితే సేమ్ ఉంది కానీ కొంచెం కలర్లో అయితే తేడా ఉంది. ఇంకా ఇక్కడ వైట్ కలర్వే కావాలంటే దొరకకున్నాయి కదా, ఇంకా అందుకే ఇంకా ఇది తీసుకెళ్ళాను. కొంచెం ఎల్లో కలర్ వచ్చింది కానీ టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మీరు కూడా కావాలంటే చేసుకోవచ్చు ఇట్లా. చూడండి, చూడడానికి బాగా పూసగా కనిపిస్తుంది కదా. గారెలకి, భక్షాలకి డైలీ కూడా వేడి అన్నంలో కొంచెం ఒక స్పూన్ వేసుకొని తింటే, కొంతమంది దగ్గు వస్తుందని అట్లా తినరు కదండి నెయ్యి. కానీ డైలీ కొంచెం వేడన్నంలో ఒక్కొక్క స్పూన్ వేసుకొని తినేది అలవాటైంది అనుకో, మనకి ఏం దగ్గు కూడా రాదండి, అలవాటు అయిపోతుంది మనకి. పూర్వకాలం ఎందుకంటే ప్రతిరోజు నెయ్యి వేసుకునే వాళ్ళు, బాగా అరుగుతుంది అంటండి డైలీ కొంచెమైనా వేసుకొని తింటే. మనము అలాగే అలవాటు చేసుకోవాలి. ఎక్కువ ఒకటేసారి ఎక్కువ తినకూడదు, ఒకటేసారి తక్కువ తినకుండా రోజు ఒక స్పూన్ అయినా వేడి అన్నంలో వేసుకొని తింటే మనకి అలవాటు అయిపోతుంది అనమాట. కొంతమందికి పడదు కదండి, నెయ్యి తింటే దగ్గు వచ్చేస్తుంది, పడదు అట్లా అనుకోకుండా డైలీ కొంచెం వేసుకొని మనం అలవాటు చేసుకున్నాం అనుకో, ఇంకా నెయ్యి లేకుండా మనం అసలు తినలేము అనమాట అన్నం కూడా.